వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయన భార్య విజయలక్ష్మి నోటరీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇరకాటంలో పడ్డారు. ఇప్పటిదాకా షర్మిల ఆస్తుల కోసం గొడవ చేస్తుందని ప్రజలను నమ్మించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ఉన్నారు. అయితే ఇప్పుడు విజయలక్ష్మి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తుల పంపకాలు జరగలేదు, రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు తన మనవరాళ్ళు అంటే జగన్ పిల్లలు, షర్మిల పిల్లలు ఈ నలుగురికి కూడా సమంగా ఆస్తులు పంచాలని ఆదేశించారని లేఖ విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి షర్మిల ఆమె పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు అని ఆరోపించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. షర్మిలకు రావాల్సిన ఆస్తుల వ్యవహారంలో జగన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి ఇద్దరు కూడా షర్మిలకు అన్యాయం చేస్తున్నారు అని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పటిదాకా షర్మిల, సునీత వీళ్ళిద్దరూ బయటకు వచ్చి జగన్ మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు సొంత తల్లి కూడా జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలకు అన్యాయం చేశాడని బయటకు వచ్చి పేర్కొన్నట్టు చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య విషయంలో దర్యాప్తు సంస్థల తీరు, కోర్టుల తీర్పులు ఎలా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలకు ఆ హత్య కారకులు ఎవరన్న దాని మీద స్పష్టమైన అవగాహన ఉంది. దర్యాప్తుకు అడ్డుపడే వాళ్ళ మీదే సహజంగా ఎవరికైనా అనుమానం ఉంటుంది. ఎందుకంటే దర్యాప్తు జరిగితే ఎవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళే అడ్డుపడతారు దర్యాప్తుకి. సో అడ్డుపడుతున్నది ఎవరనేది అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో. పైగా ఇప్పుడు సునీత చేస్తున్న వంట పోరాటం మూలంగా ఆమె మీద సింపతి ఉంది జనాలకి. ఒక చెల్లెలు సునీత ఆ రకంగా దగా అయితే ఇంకో చెల్లెలు షర్మిలకి ఆస్తులు పంపకుండా అన్యాయం చేశాడని సొంత తల్లి బయటకు వచ్చి చెప్తా ఉంది. షర్మిలకు ఆస్తులు పంచడం జగన్కి ఇష్టం లేదనే విషయం ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఆస్తుల గొడవలో తల్లి అసలు నిజం చెప్పిన తర్వాత జగన్ దంపతులు ఆస్తుల కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టారు అన్న విషయం వైసీపీని అభిమానించే వాళ్ళకు కూడా స్పష్టంగా తెలిసిపోయింది. కాకపోతే వాళ్ళు దాన్ని బయటికి చెప్పలేరు కూడా, ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినేత కాబట్టి. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఖచ్చితంగా చర్చించుకుంటారు. నిన్నటి వరకు విజయలక్ష్మిని పొగిడిన వైసీపీ నోళ్లు ఇప్పుడు తెగట్టం మొదలుపెట్టినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయలక్ష్మికి శుద్ధులు కూడా చెప్తున్నారు. కుటుంబ గొడవలు, ఆస్తుల గొడవలు ఇలాంటివన్నీ 4 గోళ్ల మధ్య తేల్చుకోవాలి, కుటుంబాల్లో తేల్చుకోవాలి, కానీ బయటికి ఎక్కటం, రోడ్డుకి ఎక్కటం ఎంతవరకు సమంజసం అని వైసీపీ నేతలు ఆవిడకి సూక్తులు చెప్తా ఉన్నారు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళంతా ఓ పక్క ఇలా నీతులు చెప్తూనే మరోవైపు ఆవిడ మీద విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కోవర్ట్ ఆవిడ అని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే పాపం ఆమెను దారుణంగా దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు, బూతులు తిడుతున్నారు. సాక్షి మీడియాలో విచిత్రంగా విజయలక్ష్మి గారి లెటర్ ప్రచురించాల. సాక్షి పేపర్లో విజయలక్ష్మి గారు రిలీజ్ చేసిన లెటర్ ప్రచురించకుండా ఆ లెటర్ మీద ఖండనలను మాత్రం 2 పేజీలు వేసుకున్నారు. అంటే పాఠకుడికి దేని మీద ఖండిస్తున్నాడో కూడా అర్థం కానట్టుగా ఉంటుందన్నమాట. ఆస్తుల విషయంలో విజయలక్ష్మి తన వైఖరి స్పష్టంగా చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి సూప్లో పడ్డారు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఈ విషయం మీద నుంచి చర్చను మళ్లించేందుకు, టాపిక్ని డైవర్ట్ చేసేందుకు మాజీ మంత్రి రోజా లాంటి ఆర్టిస్టులను రంగంలోకి దింపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీద రోజా గారు వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేశారు. ఒకసారి చూడండి ఆవిడ ఏ రకంగా మాట్లాడారో, సభ్యతా సంస్కారం లేకుండా. ఒకసారి చూడండి. తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బీఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా,
నాకేమీద అన్నం పెడుతుందా? నాకు హైదరాబాద్ లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి రాజీనామా చెయ్యి, నేను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? చూశారుగా రోజా గారి విమర్శలు. ఆస్తి వివాదం మీద జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. మహిళల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మెతక వైఖరిని అడ్వాంటేజ్గా తీసుకున్న వైసీపీ నేతలు మహిళలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. అందులో రోజా పిహెచ్డి చేశారు కాబట్టి ఆవిడ తెగరెచ్చిపోయారు. ఉగాది వేడుకల్లో చంద్రబాబు భార్య ఎక్కడ, పవన్ కళ్యాణ్ భార్య ఎక్కడ, మా భారతిరెడ్డి ఎక్కడ అని ప్రతిసారి మీరు అడుగుతుంటారు కదా. మా అన్న భార్య సమేతంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. మరి చంద్రబాబు భార్య భువనేశ్వర్ హెరిటేజ్లో పాలు పితుక్కుంటున్నారా, పవన్ కళ్యాణ్ గాడిదలు కాస్తున్నారా అని ఆవిడ విమర్శించారు. అంటే చూడండి ఈవిడ సంస్కారం ఏ రేంజ్లో ఉందనేది ఈవిడ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే గతంలో కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ ఇట్లాగే తీవ్రంగా అంటే నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. నోరు తెరవలేదు ఈ పవన్ కళ్యాణ్, నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నాడు. ఈ రోజు ప్రభుత్వ భవనాలు కడుతుంటే ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగి పాలు పితుక్కుంటున్నారా, నోట్లో ఐస్ క్రీములు పెట్టుకున్నారా? ఈ భాష ఒక మహిళా నేత మాట్లాడాల్సిన మాటలేనా? ఆవిడ అందులో మాజీ మంత్రిగా ఉండి ఒక మహిళా నేతగా ఉండి సాటి మహిళని పాలు పితుక్కుంటున్నావా అని ప్రశ్నించడం ఎంతవరకు సబ్బు? ఇంకో పార్టీ అధినేతని నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నాం అనటం మరి రోజాకి, ఆమె భర్త సెలవుమణి, ఆమె పిల్లలు, ఆమె అన్నదమ్ములు, ఆమె తల్లిదండ్రులు, ఆమె కుటుంబ సభ్యులకు అందరికీ బాగుందేమో కానీ సభ్య సమాజం మాత్రం ఇలాంటి మాటలని ఇష్టపడతాం. అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని దూషించడానికి వైసీపీ పురుష నేతలు ముందుకు రావట్లేదు. సీనియర్ నేతలు కూడా ఎవరు ముందుకు రావట్లా బూతులు తిట్టడానికి. అందుకే రోజాని ప్రవేశపెట్టారన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఆస్తులు గొడవను పక్కదారి పట్టించేందుకే రోజాతో వ్యూహాత్మకంగా వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారు. వైసీపీ నేతలు 5 ఏళ్లు ఇలా మాట్లాడటం మూలంగానే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో ఇలా బూతులు తిట్టించడం వల్లనే, బూతులు వ్యక్తిగత దూషణలు చేయటం మూలంగానే వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. సమాజంలో మెజారిటీ ప్రజలు బూతులు, తొళ్ళ కొట్టాలు, రప్ప అంటూ నరకటాలు ఇష్టపడరు. లంపెన్ ఎలిమెంట్స్కి మాత్రమే ఇలాంటివి నచ్చుతాయి. ఘోరంగా ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి సిలబస్ను మార్చుకోవట్లా. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కంటే మెరుగైన పాలన నేను ఇస్తాను అని చెప్తే జనం అప్పుడు ఆలోచిస్తారు. నరుకుతాం, పొడుస్తాం, సినిమా చూపిస్తామంటూ పాత సిలబస్ను ఫాలో అయితే ఈసారి 11 సీట్లు కూడా రావు. Like, share and subscribe to Rajaniti channel.